खुशी की लहरें आए, वाह वाह के गीत गाए। दिल में खुशी की लहरें आए, वाह वाह के गीत गाए। दिव्यालौकिक जन्मदिन की खुशियाँ छाई है, बाबा संग हम सबके जन्मदिन की बधाई है। बधाई है, बधाई है, जन्मदिन की बधाई है। स्नेह के पुष्पों की वर्षा हो रही, बधाई के नगमे हर जुबां गा रही। एक तरफ कोटों आत्माएं, एक तरफ हम ब्राह्मण, एक तरफ हम ब्राह्मण। विशेषताओं की माला से सजे हुए हैं सब हम, सजे हुए हैं सब हम। सारा कल्प हर जन्म विशेषता पाई है, बाबा संग हम सबके जन्मदिन की बधाई है। बधाई है, बधाई है, जन्मदिन की बधाई है। स्नेह के पुष्पों की वर्षा हो रही, बधाई के नगमे हर जुबां गा रही। विशेषताएं प्रभु देन, इसका अभिमान ना करना, इसका अभिमान ना करना। विश्व सेवा में अर्पण कर सेवा में लगाना, सेवा में लगाना। सर्वगुण और विशेषता से जीवन भर गई है, बाबा संग हम सबके जन्मदिन की बधाई है। बधाई है, बधाई है, जन्मदिन की बधाई है। स्नेह के पुष्पों की वर्षा हो रही, बधाई के नगमे हर जुबां गा रही। शिव जयंती पर्व पर यही प्रतिज्ञा कर ले हम, यही प्रतिज्ञा कर ले। निरंतर दृढ़ता से सफलता को पाले हम, सफलता को पाले। सफलता से प्रत्यक्षता की घड़ियां आई है, बाबा संग हम सबके जन्मदिन की बधाई है। बधाई है, बधाई है, जन्मदिन की बधाई है। स्नेह के पुष्पों की वर्षा हो रही, बधाई के नगमे हर जुबां गा रही। ఓం శాంతి. విశేషతలు పరమాత్మని కానుకలు, వీటిని విశ్వసేవలో అర్పణ చేయండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మా బాబా మరియు శివబాబా విశ్వం నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ బ్రాహ్మణ కులానికి చాలా చాలా అరబ్ కరబ్ సార్లు దివ్య అలౌకిక జన్మ యొక్క శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. దానితో పాటు అతి స్నేహము మరియు హృదయపూర్వక ప్రేమ అనే ఆత్మీక పుష్పాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క విశేషతలు చూసి హర్షితమవుతూ ఉన్నారు. వాహ్ పిల్లలు వాహ్ అని లోపల మనసులో పాట పాడుతూ ఉన్నారు. ఈరోజు అమృత వేళ నుండి అందరి మనసుల్లో వా తండ్రి మరియు వా అలౌకిక జన్మ అనే సంతోషపు అలలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి కూడా అమృత వేళ నుండి పిల్లలందరి శుభాభినందనల మాలలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఇలాంటి జన్మదినాన్ని పూర్తి కల్పమంతటిలో
సంగమ యుగంలో జరుపుకుంటారు. సత్యయుగంలో కూడా ఇలాంటి అలౌకిక జన్మదినాన్ని జరుపుకోరు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఇలాంటి విచిత్రమైన జన్మదినం అక్కడ కూడా ఉండదు. తండ్రి మరియు పిల్లలు ఒకే రోజు జన్మించారని ఇప్పటి వరకు ఎప్పుడైనా విన్నారా? కానీ ఈరోజు పిల్లలైన మీ యొక్క మరియు బాప్దాదా యొక్క జన్మను ఒకే రోజు జరుపుకుంటున్నారు కనుక వాహ్ వాహ్ అనే పాటను పాడుతూ ఉన్నారు కదా. ఈరోజు బాప్దాదా అమృత వేళలో ఒక మాలను తయారు చేశారు. ఏ మాల? 108 ఫైనల్ మాల అయితే తయారు చేయలేదు. కాబట్టి మా పేరు ఉందా ఆలోచించకండి. ఈరోజు ఆది నుండి అంటే స్థాపనా సమయం నుండి ఇప్పుడు వినాశనం యొక్క సమీప సమయం వరకు ఏ పిల్లలు అమరభవ యొక్క వరదానీలుగా ఉన్నారో వారి మాలను తయారు చేశారు. డ్రామా అనుసారంగా ఇది కూడా ఆత్మలకు ఉన్నతోన్నతుడైన భగవంతునితో పాటు సర్వ చరిత్రలను చూసే మరియు వినే శ్రేష్టమైన పాత్ర ఉంది. కానీ వారు చాలా కొద్దిమందే ఉన్నారు. మీ అందరి పాత్ర కూడా ఉంది. ఎందుకు? బాప్ దాదా బ్రాహ్మణ వంశావళిని తయారు చేస్తూ ఉన్నారు కనుక విశ్వం లెక్కతో చూస్తే బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు చాలా చాలా భాగ్యశాలీలు. ఎందుకు? కోటిలో కొందరిలో కొందరు అనే వరుసలోకి వచ్చేశారు. ఒకవైపు విశ్వంలోని కోట్లాది ఆత్మలు, మరోవైపు బ్రాహ్మణులైన మీరు ఒకరు ఉన్నారు. కనుక ఈ జన్మదినాన్ని బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి, ఎవరో కొందరికి మాత్రమే కాదు, పిల్లలందరి జన్మపత్రం చూసి ప్రతి ఒక్కరి విశేషతల మాలను మెడలో వేశారు. మీరందరూ కొత్తవారైనా, ఆదిలోని వారైనా, మధ్యలోని వారైనా అందరూ విశేషమైన వారే మరియు విశేషమైన వారిగానే ఉంటారు. పూర్తి కల్పమంతా విశేషమైన వారిగానే ఉంటారు. పూర్తి కల్పమంతా విశ్వంలోని సర్వాత్మలకు శ్రేష్ఠ ఆత్మలైన మీపై మహానత యొక్క దృష్టి ఉంటుంది. మరి మీకు మీ విశేషతల గురించి తెలుసా? తెలుసు అనేవారు ఒక చేతిని ఎత్తండి. చాలా మంచిదే. ఆ విశేషతల్ని ఏం చేస్తున్నారు? తెలుసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు. ఇది చాలామంది మంచి విషయమే. కానీ ఆ విశేషతల్ని ఏం చేస్తూ ఉన్నారు? సేవలో ఉపయోగిస్తూ ఉన్నారా? మరో విధంగా అయితే ఉపయోగించటం లేదు కదా. ఈ విశేషతలు పరమాత్మ యొక్క కానుకలు. పరమాత్మ కానుకలను సదా విశ్వసేవలో అర్పణ చేయాలి. విశేషతలను ఒకవేళ నెగిటివ్ రూపంలో ఉపయోగిస్తే అది అభిమానం యొక్క రూపంగా అయిపోతుంది. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తర్వాత తండ్రి ద్వారా చాలా విశేషతలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే తండ్రి వారిగా అవ్వడం ద్వారా విశేషతల ఖజానాలకు అధికారులుగా అయిపోతారు. 1-2 విశేషతలు కాదు, చాలా విశేషతలు ఉన్నాయి. స్మృతి చిహ్నంలో కూడా మీ విశేషతలను ఇలా వర్ణిస్తారు. 16 కళా సంపూర్ణులు. 16 అనేది కేవలం ఒక అంకే కాదు. 16 అనగా సంపూర్ణులు అని అర్థము. సర్వగుణ సంపన్నులు. సంపూర్ణ నిర్వికారులకు చాలా వివరణ ఉంటుంది. చెప్పేందుకు సంపూర్ణ నిర్వికారి అని అంటారు.
కానీ సంపూర్ణత అనే పదానికి చాలా వివరణ ఉన్నది. విశేషతలైతే తండ్రి ద్వారా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు వారసత్వ రూపంలో తప్పకుండా ప్రాప్తిస్తాయి. కానీ ఆ విశేషతలను ధారణ చేయాలి, తర్వాత సేవలో ఉపయోగించాలి. ఇది నా విశేషత అని అనరాదు, పరమాత్మ కానుక అని భావించాలి. పరమాత్మ కానుక కాబట్టి ఆ విశేషతలో పరమాత్మ శక్తులు నిండుతాయి. నాది అని అనడం ద్వారా అభిమానము మరియు అవమానము రెంటిని ఎదుర్కోవలసి వస్తుంది. ఏ ప్రకారమైన అభిమానం ఉన్నా, అనగా జ్ఞానం గురించి కానీ, యోగం గురించి కానీ, సేవ గురించి కానీ, బుద్ధి గురించి కానీ, గుణం గురించి కానీ ఎందులో అభిమానం ఉన్నా దాని గుర్తు వాళ్ళు చాలా త్వరగా అవమానాన్ని ఫీల్ చేస్తారు. కనుక మీరు విశేష ఆత్మలు, అంటే పరమాత్మ కానుకలకు అధికారి ఆత్మలు. ఈరోజు మీరందరూ బాప్ దాదా జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. అయితే బాప్ దాదా మీ అందరి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. మీరైతే కేవలం బాప్ దాదా దినాన్ని జరుపుకుంటారు, కానీ బాప్ దాదా మొత్తం బ్రాహ్మణ కులం యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. భలే దేశంలో దూరంగా కూర్చొని ఉన్నా, విదేశంలో ఏ మూలలో దూరంగా కూర్చొని ఉన్నా, ఎవరైతే బ్రాహ్మణ ఆత్మలుగా బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అయిపోయారో వారందరి జన్మదినాన్ని బాప్ దాదా కూడా జరుపుకుంటున్నారు. మీరు కూడా జరుపుకుంటున్నారు. అందరిది జరుపుకుంటున్నారా, లేక కేవలం ఇక్కడ కూర్చున్న వారిదే జరుపుకుంటూ ఉన్నారా? అందరూ గుర్తున్నారు కదా. మా జన్మదినం కూడా జరుపుకుంటున్నారా లేదా అని అందరూ చూస్తూ ఉన్నారు. కనుక అందరి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. జరుపుకోవటం అంటే ఉమంగ ఉత్సాహాలలోకి రావడం. కనుక వాహ్ మా అలౌకిక జన్మదినము అని మనస్సులో ఉత్సాహం ఉండాలి. ఈరోజు అమృత వేళ నుండి అందరిలో జన్మదినం యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి కదా. బాప్ దాదా గ్రీటింగ్ కార్డులో చూశారు. మీరైతే కళ్ళతో చూస్తారు. బాప్ దాదా సూక్ష్మంగా మీకంటే ముందు చూస్తారు. పిల్లలందరూ తన మనస్సులోనే ఉల్లాసాన్ని చూపించేందుకు ఎంతగా ఉమంగ ఉత్సాహం ఉంచుకుంటున్నారంటే, ఈ రోజుల్లో అయితే ఈమెయిల్ చాలా చౌకగా ఉన్నది. అందరూ ఈమెయిల్స్ కూడా చాలా చేస్తారు. బాబా దగ్గరికి అన్నీ చేరుకుంటాయి. ఈమెయిల్ కానీ, కార్డు కానీ, ఉత్తరాలు కానీ, మనసా సంకల్పాలు కానీ అన్నీ చేరుకుంటాయి. అమృత వేళ నుండి వతనంలో నలువైపుల నుండి వచ్చిన కార్డులు, ఉత్తరాలు, ఈమెయిల్స్, మనసా సంకల్పాలను అన్నిటినీ కలిపితే వాటిని చూసి మజా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ విచిత్రంగా ఉంటుంది. పుట్టినరోజున భవిష్యత్తు కోసం సంకల్పం చేస్తారు. ఎలాగైతే పుట్టినరోజు యొక్క నెంబరు పెరుగుతుందో, సంవత్సరం పెరుగుతుందో, అలాగే పురుషార్థంలో లేక మీ అమూల్యమైన జీవితంలో, మనసా సంకల్పాలలో, బుద్ధి యొక్క నిర్ణయ శక్తిలో, వాచాలో, సెకండులో సఫలతామూర్తిగా తయారు చేసే శక్తిలో, సంబంధ సంపర్కంలో, అంటే ప్రతి సమయము మీ సంబంధ సంపర్కంలోకి వచ్చేవారికి ఏదో ఒక ప్రాప్తి అనుభవం కావాలి. ఇలా మీ భవిష్య సంవత్సరం కోసం ఏదైనా దృఢ సంకల్పం యొక్క వ్రతాన్ని తీసుకున్నారా? ఎందుకంటే శివ జయంతి రోజున బ్రాహ్మణ ఆత్మలకు
విశేషంగా 2 లక్ష్యాలు ఉంటాయి. స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోవటం, తండ్రి ప్రత్యక్షత జెండాను ఎగరవేయటం. ఈరోజు ఈ 2 విశేషమైన లక్ష్యాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మీ అందరూ ఇంతకుముందు చేసిన ప్రతిజ్ఞల లెక్కాచారాన్ని బాప్దాదా చూశారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ విధిపూర్వకంగా సంకల్పం ద్వారా, వాచా ద్వారా ప్రతిజ్ఞ చేశారు. చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు ఈరోజు తర్వాత, అంటే జన్మదినాన్ని జరుపుకున్న తర్వాత, ఒక శబ్దాన్ని విశేషంగా అండర్లైన్ చేసుకోండి. అది సాధారణ శబ్దమే, కొత్తదేమీ కాదు. ఆ శబ్దము నిరంతరం దృఢత. అప్పుడప్పుడు దృఢంగా, అప్పుడప్పుడు దృఢతలో నిర్లక్ష్యంగా అవ్వడం ఇలా ఉండరాదు. ఒకవేళ నిరంతరము దృఢత ఉంటే దాని గుర్తు నిరంతరం ప్రతి సంకల్పం, మాట, కర్మ ద్వారా స్వయంలో, సేవలో మరియు సంబంధంలో 100% సఫలత లభిస్తుంది. ఎప్పటి వరకైతే బ్రాహ్మణుల్లో అన్ని విషయాలలో సదా సఫలత తక్కువగా ఉంటుందో అప్పటి వరకు డ్రామా అనుసారం ప్రత్యక్షత ఆగి ఉంటుంది. ప్రత్యక్షతకు ఆధారం సఫలత. ప్రతి మాట సఫలతాపూర్వకంగా ఉండాలి. ప్రతి సంకల్పం సఫలతాపూర్వకంగా ఉండాలి. అందుకే ఈ రోజుల్లో స్మృతి చిహ్నంలో కూడా గురువులుగా పిలువబడే వారిని సత్యవచన్ మహారాజానని అంటారు. భలే వారు అసత్యం చెప్తూ ఉన్నా భక్తులు సత్యవచనం అని అంటారు. ఇది మీ వచనం యొక్క మహిమయే. మహారాజులుగా, మహాన్లుగా మీరే అవుతారు కదా. కనుక సత్యవచన్ మహారాజులు అంటే మహాన్ ఆత్మలు. నా భావం అది కాదు, కానీ మాట్లాడేశాను, అలా వచ్చేసింది అని అనుకోండి. ఎందుకంటే భావము, భావన లేకుండా మాటలు వెలువడవు. అలా అంటున్నారంటే అది తప్పించుకోవడం లేదా మిమ్మల్ని మీరు నడిపించుకోవటం. మాటలు అలా వచ్చేశాయి అని అంటారు. అలా ఎందుకు వచ్చేశాయి? మీకు కంట్రోలింగ్ పవర్ లేదా? అలా జరిగిపోయింది అని అన్నారంటే మీరు రాజులు కాదని అర్థం. అలా మాట్లాడేశాను, అలా జరిగిపోయింది అని అంటున్నారంటే ఏదో ఒక కర్మేంద్రియానికి వశీభూతులైనట్లే కదా. కనుక ఈ సంవత్సరంలో శుభాకాంక్షలతో పాటు నిరంతరము ప్రతి విషయంలో దృఢతను కూడా అండర్లైన్ చేసుకోండి. ఈరోజు జన్మదినం కనుక బాప్ దాదా ఈరోజు వినిపించరు. అందరి చార్టులో బాప్ దాదా ఒక విషయాన్ని గమనించారు. 15 రోజుల్లో పరివర్తన అయిపోవాలి. పరివర్తన అయిపోతారా? సంకల్పం చేస్తారా? పాండవులు చేస్తారా? వినడం సులభమే, కానీ చేస్తారా? చేయాల్సి వస్తుంది. వెనక కూర్చున్న వారిని, మాతలు, టీచర్లను, డబల్ విదేశీయులు అందరినీ అడిగారు. అందరూ చేతులు ఊపారు. చేతులైతే అందరూ చాలా బాగా ఎత్తుతారు. డబల్ విదేశీయులు 3 గ్రూపులు ఉన్నారు కదా. అంతర్ముఖి గ్రూప్ వారు చేతులెత్తండి. అంతర్ముఖి గ్రూపులో కొద్దిమంది ఉన్నారు. రెండవది మస్తానా గ్రూపు. మంచిదే, సదా మస్తీలో ఉండేవారు. మస్తానా అంటే అర్థమేమిటి? సదా మస్తీలో ఉండేవారు. మూడవది శక్తి గ్రూపు.
శక్తి గ్రూపు చాలా శక్తిశాలీలుగా ఉంటారు. చాలా మంచి పేర్లు ఉంచారు. ప్రారంభంలో మీ బట్టి ఉన్నప్పుడు మీ గ్రూపులకు ఏ పేర్లు ఉండేవి? డివైన్ యూనిటీ, మనోహర్ యూనిటీ, సుప్రీం పార్టీ. పేర్లు సుందరంగా ఉన్నాయి కదా. ఈ గ్రూపులు కూడా బాగున్నాయి. పేరు గుర్తుంటే పేరుతో పాటు కర్తవ్యం కూడా గుర్తు ఉంటుంది. బాప్ దాదా డబల్ విదేశీయులు రిఫ్రెష్మెంట్ గురించి చాలా మంచి సమాచారాన్ని విన్నారు. బాప్ దాదా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని గ్రూపుల వారికి ఏదైతే అండర్లైన్ చేయించారో అది చాలా బాగా గుర్తు చేయిస్తూ ఉన్నారు. డబల్ విదేశీ టీచర్లు చాలామంది ఉన్నారు. టీచర్గా అవ్వటం చాలా శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. ఎందుకంటే బాప్ దాదా టీచర్లను గురుబాయి రూపంలో చూస్తారు. ఇంత సమాన రూపంలో చూస్తారు ఎందుకంటే మీరు తండ్రి ఆసనంపై కూర్చుంటారు. టీచర్లకే ఈ హక్కు లభిస్తుంది. ఎలాగైతే గురువు యొక్క సింహాసనం ఉంటుందో అలా ఇది మురళి యొక్క సింహాసనం. మురళిని ధారణ చేయాలి, మురళిని వినిపించాలి. కేవలం వినిపించడమే కాక మురళిని ధారణ కూడా చేయించాలి. బాప్ దాదా టీచర్లకు గురుబాయి యొక్క సింహాసనాన్ని ఇచ్చారు. విదేశంలో అయితే చాలా త్వరగా సింహాసనాధికారులుగా అయిపోవటం చూసి బాప్ దాదాకు సంతోషం అవుతుంది. బాధ్యతా కిరీటాన్ని ధరించడం, ధైర్యం ఎంచుకోవటం తక్కువేమీ కాదు. గురుబాయి అంటే తండ్రి సమానం. వాస్తవానికి అందరూ తండ్రి సమానంగా అవ్వాల్సిందే. కానీ టీచర్లకు విశేషంగా బాధ్యతా కిరీటం ఉంటుంది. ఈరోజు విశేషమైన శబ్దము నిరంతర అటెన్షన్. భారత్ టీచర్లు లేవండి. టీచర్లు తక్కువేమీ కాదు. టీచర్లను బాప్ దాదా ఏ దృష్టితో చూస్తారో విన్నారు కదా. క్లాసులో మురళి వినిపించే సీటు చాలా భాగ్యశాలి సీటు. మీరు చాలా భాగ్యశాలీలు. ఎందుకంటే సాకార రూపంలో నిమిత్తులు ఎవరు దాదీలైతే ఒకరు విదేశంలో, ఒకరు మధువనంలో ఉంటారు. కానీ ప్రతి స్థానంలో సాకార రూపంలో నిమిత్త టీచర్లు ఉన్నారా, లేక నిమిత్త పాండవులు కూడా ఉన్నారా? కేవలం టీచర్ అక్కయ్యలే కాదు, పాండవులు కూడా ఉన్నారు. పాండవులైతే తప్పకుండా ఉండాల్సిందే. శక్తులు మరియు పాండవులు ఇద్దరూ తోడుగా ఉండే ఆది నుండి కార్యాన్ని నడిపించారు. మదిలో సంతోషమే పొంగే ఓహో ఓహో గీతమే పాడే మదిలో సంతోషమే పొంగే ఓహో ఓహో గీతమే పాడే దివ్యాలౌకిక జన్మదిన సంతోషమే వ్యాపించే బాబాతో పిల్లల జన్మదిన వేడుకలి వేలే శుభాభినందనలే శుభాభినందనలే సంగమయుగాన ఈ సంబరాలే స్నేహమే పుష్పాల వర్షమై కురిసేలే కోట్ల ఆత్మలు ఒకవైపైతే బ్రాహ్మణులంతా ఒకవైపే, బ్రాహ్మణులంతా ఒకవైపే విశేషతల మాలలతో
బాబాయే శృంగారించే, బాబాయే శృంగారించే. కల్పంలో ప్రతి జన్మలో విశేషతలే పొందే. బాబాతో పిల్లల జన్మదిన వేడుకలివేలే. శుభాభినందనలే, శుభాభినందనలే. సంగమయుగాన ఈ సంబరాలే, స్నేహమే పుష్పాల వర్షమై కురిసేలే. విశేషతలే నావి అనే అభిమానమునే త్యజించగా, అభిమానమునే త్యజించగా. విశేషతలే ప్రభు ప్రసాదమే విశ్వసేవలో అర్పించగా, విశ్వసేవలో అర్పించగా. సర్వగుణాలతో సర్వశక్తులతో జీవితమే సంపన్నమే. బాబాతో పిల్లల జన్మదిన వేడుకలివేలే. శుభాభినందనలే, శుభాభినందనలే. సంగమయుగాన ఈ సంబరాలే, స్నేహమే పుష్పాల వర్షమై కురిసేలే. శివ జయంతి పర్వదినాన ప్రతిజ్ఞనే చెయ్యాలి, ప్రతిజ్ఞనే చెయ్యాలి. నిరంతరము దృఢతతో సఫలతనే పొందాలి, సఫలతనే పొందాలి. సఫలతతో ప్రత్యక్షత ఘడియల సమీపమే. బాబాతో పిల్లల జన్మదిన వేడుకలివేలే. శుభాభినందనలే, శుభాభినందనలే. సంగమయుగాన ఈ సంబరాలే, స్నేహమే పుష్పాల వర్షమై కురిసేలే.